సిలువ చూసినప్పుడు నీలో మార్పు కలుగుతున్నది, ఒక మారు మనసు లభిస్తున్నది, ఒక క్రొత్త జీవితం లభిస్తున్నది. విశ్వాసంతో సిలువ చూసినప్పుడు అయ్యో నేనెంత ఘోరమైన పాపిని, ఎంత ఘోరమైన పాపిని, నా కొరకు నువ్వు సిలువలో మరణించావు ప్రభు అని ఆయన సిలువ మనం చూసినప్పుడు మనకి క్రొత్త జన్మ అనేది ప్రారంభమవుతున్నది. ఎప్పుడైతే నీ పాపాల మీద పశ్చాత్తాపడతావో, నీ పాపాల దోషాలు ఆయన సన్నిధిలో ఆయన సిలువ చూసి ఒప్పుకుంటావో నీకు మారు మనసు అనేది వస్తున్నది. వెంటనే ఏం చేస్తావు? దేవుడి సేవకులు ఎదురుకు వచ్చి అయ్యా నేను బాప్తిసము తీసుకుంటాను అని నువ్వు ముందుకు వస్తావు. ఎప్పుడైతే నువ్వు శరీరం మూలంగా జన్మించినది అంటే ఆ యొక్క బాప్తిసం, నీటి బాప్తిసం తీసుకుంటావు యేసు నామములో, ఆ తర్వాత నీవు ఆత్మమూలముగా ఆ ఆత్మమూలముగా జన్మించినది ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఆత్మము శరీరం మూలంగా జన్మించిన శరీరము, ఆత్మమూలంగా జన్మించినది ఆత్మయ్యది. ఆత్మమూలంగా మనము జన్మించిన వారిపై ఆయన యొక్క ఆత్మ ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా మనకు నడిపిస్తాడు. చూసారా? సిలువైపు మనం చూడాలి. ఎటువంటి చూడాలి? సిలువైపు నిత్యము చూడాలి. ఈ మారు మనసు అనేది ప్రతిదినము మారు మనసు పొందాలి. ఈ పాప లోకంలో ఆయన బాప్తిసం తీసుకున్నాను, నాలో కొత్త జన్మనని, నేను నిత్యం ఆరాధనకు వస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డాను అని తృప్తి పడకూడదు. ప్రతిరోజు మారు మనసు పొందాలట. దేవుడు సూత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ఈ పాప లోకంలో మనం చూస్తున్నప్పుడు ఈ లోకం ఎంతో పాపంతో నింపబడి ఉన్నది. కాబట్టి దినదినము మనము మారు మనసు ఉంటూనే ఉండాలి. నేను బాప్తిసం తీసుకున్నాను వేదాడు, మరి దేవుని యొక్క బిడ్డగారిని అంగీకరించబడినని చెప్పేసి అసలు తృప్తి పడకూడదు. ప్రతిరోజు కూడా మనం సిలువ వైపు చూడాలి, దేవుడి వైపు చూడాలి. మనము దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన సిలువ వైపు మనం చూడాలి. ఆయన సిలువ వైపు చూసినప్పుడు నీలో వెలిగి నలిగిన హృదయం కలుగుతున్నది. ఆయన సిలువ వైపు చూసినప్పుడు నీలో కొత్త జన్మ లభిస్తున్నది. ఆయన సిలువ వైపు చూసినప్పుడు ఒక క్రొత్త జీవితము దినదినము మనలో ఒక నూతనమైనటువంటి ఆ క్రీస్తు స్వభావము, యేసయ్య స్వభావము, ఆయన ప్రేమ, జాలి, దయ, కరుణ, ఆయన దీన మనస్సు, ఆయన యొక్క త్యాగము మనం గ్రహిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం సిలువ చూసినప్పుడు నిత్యం ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క అనుదిన ధ్యానంలో ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నా కోసం ఎలాగ కల్వరి సిలువ తన ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరు ప్రాణమో పెట్టరు. కానీ యేసు ప్రభు ఆయన దేవాత్ముడైంది ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాల్చాడు. కాబట్టి నిత్యమైన సిలువ చూసినప్పుడు మనకు ఎంతో సంతోషం, నిత్యమైన సిలువ చూసినప్పుడు మనకి ఎంతో నెమ్మది, ఆయన సిలువ మనం చూసినప్పుడు మనకు గొప్ప రక్షణ, ఆయన సిలువ చూసినప్పుడు మనకు గొప్ప విడుదల, ఆయన సిలువ చూసినప్పుడు మనము ఒక నూతనమైన సృష్టిగా మనము మార్చబడతాం. చూడండి, మనం నిత్యము కూడా ఆయన సిలువ మనము చూడాలి, ఆయన సిలువ మనం ధ్యానించాలి. ఒక భక్తుడు అన్నాడు, పరలోకానికి వెళ్ళాలంటే మనకి అక్కడ ఒక తాళపు చెవి ఉంటుంది. ఆ తాళపు చెవి సిలువ పరలోకానికి తాళపు చెవి పెట్టాలి. యేసయ్య అన్నాడు కదా, ఎవడైనా వెంబడింపబోతున్నట్లయితే నన్ను తాను ఉపేక్షించుకొని దినదినము తన సిలువెత్తుకు నన్ను వెంబడించాలన్నాడు. ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఏం చేశారంటే, తను వేటాడుతూ ఉంటే ఒక సింహం చూసింది. సింహం చూస్తే ఆ సింహం వాటిని చేసి వెంటాడుతూ ఉన్నది. వెంటాడుతూ ఉంటే వీడు చాలా దూరం పరిగెత్తి అక్కడ అడవిలో ఒక గృహం ఉన్నది. ఆ సింహాన్ని చూసి, వెర్రి సింహమా, ఇదిగో చూడు నా యొక్క షెల్టర్, నా యొక్క నివాసం ఇక్కడ ఉన్నది, నేను ఆ యొక్క నా గృహంలోకి వెళ్ళి క్షేమంగా ఉంటాను, నువ్వు నన్ను అటాక్ చేయలేవు, నువ్వు నన్ను చంపలేవు అని చెప్పేసి సింహం వైపు చూసి దాన్ని కామెంట్ చేస్తున్నాడు ఈ వేటగాడు. అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక పొరపాటు ఆ యొక్క గృహానికి తాళం వేస్తున్నాడు. ఇప్పుడు ఆ తాళం చెవి మర్చిపోయాడు, ఎక్కడో పోగొట్టుకున్నాడు తాళం చెవి.
ఇప్పుడు చూడు, సింహం ముందు ఎవరు వెర్రాడయ్యారు? వేటగాడు వెర్రివాడా, సింహం వెర్రేదా? వేటగాడు వెర్రివాడైపోయాడు. అప్పుడు గజగజలాడుతున్నాడు. ఎందుకు? ఆ డోర్ కేసిన తాళాన్ని వాడు మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైపోయింది? సింహానికి వాడు ఆహారం అయిపోయాడు. చూసారా? కాబట్టి మన రక్షణను మనము అంతవరకు కాపాడుకోవాలి. మన బ్రతుకున్నంత కాలం, చివరి శ్వాస వరకు మన యొక్క రక్షణను మనము కాపాడుకోవలసి ఉంటున్నది. అలా కాపాడుకోవాలంటే నిత్యం కూడా మనము యేసు వైపు చూడాలి, ఆయన శిలువ వైపు మనము చూడాలి. ఎలాగా ఇశ్రాయేలు ప్రజలు నమ్మనటువంటి వాడు చనిపోయారు, నమ్మిన వాడు ఏమైపోయారు? ఒక రక్షణ సంపాదించుకున్నారు, వాడు ప్రాణాలు వాడు కాపాడుకున్నాడు. అదే ఇక్కడ చివరి వచనంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను బాప్తిసం తీసుకున్నాను, అలాగనే నీటి మూలంగా ఆత్మ మూలంగా నేను జన్మించాను, క్రొత్త జన్మ నేను జన్మించాను అని చెప్పేసి మనము సంతృప్తి పడకూడదు. ఎలా ఉండాలంటే దినదినము మారు మనసు పొందాలి. ప్రతిరోజు కూడా మనం మారు మనసు పొందాలి, ప్రతిరోజు కూడా. అలాగా మనం చేసినప్పుడు దేవుడు తన కాపుదల మనకి అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు కూడా ఆ సిలువను ధ్యానించాలి, ప్రతిరోజు సిలువని మనము చూడాలి. దేవుడి కృప మనకు అనుగ్రహించుడు కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము. విన్న వాక్యాన్ని మా ప్రభావ మా హృదయాల్లో ఫలింపచేయండి. సిలువను చూసినప్పుడు గొప్ప విడుదల, సిలువను చూసినప్పుడు గొప్ప రక్షణ మా ప్రభువా. సిలువను చూసినప్పుడు ఆయన మీ సాధువులలో మేము మార్చబడతాము. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది నమ్మారు, నమ్మినటువంటి వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు, కానీ నమ్మని వాడు మా ప్రభువా ప్రాణాలు కోల్పోయారు. నేటి దినాల్లో కూడా మా ప్రభువా మేము అలాగకుండా మీ సిలువ చూసే భాగ్యము దయచేయండి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడన్నాడు. మా ప్రభువా ఈ అనుభవం మాకు అనుగ్రహించండి. మా దేవ ఆత్మానుసారమైన జీవితం మాకు దయచేయండి. కొత్త జన్మ మా ప్రభువా నూతన పరుచుకున్నట్టుగా ప్రతి దినము కూడా ఆయన మీ సిలువ చూస్తూ మా ప్రభు ప్రతిరోజు మారు మనసు అనేటువంటి అనుభవం మా మనసులను మార్చండి. క్రీస్తునందు నూతన సృష్టిగా నన్ను మమ్మల్ని చేయమని ఈ యొక్క వాక్యాన్ని మా ప్రభు హృదయాలు ఫలింపచేయమని, ఈ సిలువ గురించి దర్శన వాక్యం అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్.